సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఆర్బీ నుంచి ఈరోజు పెద్ద నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో సుమారుగా 6,565 జాబులు అయితే ఉన్నాయి. ఇన్ని పోస్టులకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనిలో టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఈ 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు తెలుసుకుందాము. అంటే లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, జాబ్ ఎలా ఉంటుంది, శాలరీ ఎంత ఉంటుంది, అసలు ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈరోజు చూద్దాం. దీనిలో అయితే 6,565 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇవి ఇండియన్ రైల్వేస్లో డిఫరెంట్ జోన్స్లో అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసినట్టయితే 29 జూలై 26. అప్లికేషన్ అయితే రేపటి నుంచి అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ వీడియో 30th రిఫర్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ నిన్న 29th నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. దీనిలో పోస్టుల వివరాలకు వస్తే దీనిలో టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఈ 2 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1 పే లెవెల్ 5లోకి వస్తుంది. కంప్లీట్గా అసలు జీతం ఏంటో తర్వాత చూద్దాము, అసలు ఎంత శాలరీ వస్తుంది ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను కంప్లీట్గా వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ డ్యూటీ సిగ్నల్ వ్యవస్థలు నిర్వహించడం, సాంకేతిక పనులు ఇవి ఉంటాయి. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి పే లెవెల్ 2లోకి వస్తుంది. దీనిలో ఏంటంటే వర్క్ షాప్స్, ట్రాక్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఈ డిపార్ట్మెంట్స్లో టెక్నికల్ వర్క్స్ అయితే వీళ్ళు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అసలు సెలక్షన్ ఎలా ఉంటుంది, ఈ ఎగ్జామ్ ఈ జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందండి. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉండదు. దీనిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఎగ్జామ్ తర్వాత సెలెక్ట్ అయిన అభ్యర్థులకు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ మెడికల్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వీళ్ళని జాబ్స్లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే శాలరీ ఎంత వస్తుంది, టెక్నీషియన్ గ్రేడ్ 1 ఎంత వస్తుంది, గ్రేడ్ 2 వాళ్ళకి గ్రేడ్ 3 వాళ్ళకి ఎంత శాలరీ వస్తుందో చూద్దాం. టెక్నీషియన్ గ్రేడ్ 1కి పే లెవెల్ 5 అంటే సుమారుగా 50 to 55,000 వరకు గ్రాస్ శాలరీ రావచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి పే లెవెల్ 2 అంటే సుమారుగా 35 to 40,000 వరకు కూడా శాలరీ రావచ్చు. అంటే బేసిక్తో పాటు వీళ్ళకి వివిధ అలవెన్స్లు కూడా ఉంటాయి. ఈ అలవెన్స్లు అన్ని కలుపుకొని గ్రాస్ శాలరీ అవుతుంది. నెక్స్ట్ ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి, టెక్నీషియన్ గ్రేడ్ 1 వీళ్ళకి చూడండి ఇక్కడ చూసినట్టుగా బీఎస్సీ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ వీటిలో కానీ, లేదా ఇంజనీరింగ్ డిప్లొమా సంబంధిత బ్రాంచ్ నుంచి ఇంజనీరింగ్ డిప్లొమా కానీ, లేదా బీఈ బీటెక్ సంబంధించిన ఇంజనీరింగ్ శాఖ నుంచి కానీ, ఈ మూడింట్లో ఏదన్నా కానీ ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటుందండి. టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాము. దీనికి 10th క్లాస్తో పాటు ఐటీఐ డిప్లొమా కూడా కావాలి, లేదా 10th క్లాస్ పీసీఎం నోటిఫికేషన్ పేర్కొన్న కొన్ని పోస్టులు మాత్రం ఈ ఎలిజిబిలిటీ ఉన్నా కానీ సరిపోతుంది. అయితే ఏజ్ లిమిట్, ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ ఎంతో చూద్దాం. టెక్నీషియన్ గ్రేడ్ 1కి మినిమం ఏజ్ 18 years ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 33 years ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి మినిమం ఏజ్ 18 years ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 30 years వరకు ఉండవచ్చు. అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ నుంచి నోటిఫికేషన్ ప్రకారం వీళ్ళని ఏజ్ అయితే కాల్కులేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కొందరికి ఏజ్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు రిజర్వేషన్ అనుసరించి మిగతా ఎగ్జామ్స్ లాగే దీనిలో కూడా కొంత రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో ఎంత రిలాక్సేషన్ ఉందో చూడండి. ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమినల్ ఉంటే 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years, డిజేబుల్డ్ పర్సన్స్కి నిబంధనల ప్రకారం అంటే దీనిలో ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ చూసినట్టయితే మనకి కనిపిస్తుంది ఏజ్ రిలాక్సేషన్ ఎంత అనేది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ లిమిట్లో సడలింపులు అయితే ఇవ్వడం జరిగింది. శాలరీ గురించి చూద్దాం అనుకున్నాం కదా, కొద్దిగా క్లియర్గా చూద్దాం. ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి పే లెవెల్ 5 అంటే వీళ్ళ బేసిక్ శాలరీ 29,200 ఉంటుంది. సుమారుగా అన్ని అలవెన్స్లు కలుపుకొని వీళ్ళకి 50,000 నుంచి
55,000 వరకు శాలరీ రావచ్చు. నెక్స్ట్ టెక్నీషియల్ గ్రేడ్ 3 వాళ్ళకి వచ్చినట్టయితే వీళ్ళు పే లెవెల్ 2లోకి వస్తారు. వీళ్ళ బేసిక్ పే అనేది 19,900 ఉంటుంది. అంటే పే లెవెల్ 2లో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వేటికైనా కానీ పే లెవెల్స్ ప్రకారం శాలరీ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో బేసిక్ శాలరీతో పాటు డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఈ అలవెన్స్లు కామన్గా ఉంటాయి. ఇవి కాకుండా వాళ్ళ జాబ్స్ అంటే టెక్నీషియన్ గ్రేడ్ 1, 3 లేదా ఏఎల్పి ఇలా రైల్వేలో వివిధ జాబ్లకి వాళ్ళ డ్యూటీస్కి అనుకూలంగా నైట్ డ్యూటీ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే జాబ్ ఎలా ఉంటుంది, వీళ్ళ డ్యూటీస్ ఏంటి ఆల్రెడీ చూసాము. ఇక్కడ కొద్ది క్లియర్గా చూసినట్టయితే గ్రేడ్ 1 వాళ్ళకి సిగ్నల్ వ్యవస్థల నిర్వహణ, ఎలక్ట్రానిక్ పరికరాల నిర్వహణ, భద్రతకు సంబంధించిన టెక్నికల్ రెస్పాన్సిబిలిటీస్ ఈ గ్రేడ్ 1 సిగ్నల్ టెక్నీషియన్స్కి ఉంటాయి. గ్రేడ్ 3 టెక్నీషియన్స్కి ఎలక్ట్రికల్ వర్క్స్, మెకానికల్, ట్రాక్ మెయింటెనెన్స్, కోచ్ వ్యాగన్ మెయింటెనెన్స్, నెక్స్ట్ వర్క్షాప్ టెక్నికల్ డ్యూటీస్ ఈ గ్రేడ్ 3 వాళ్ళకైతే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఎంపిక విధానం అసలు ఎలా సెలెక్ట్ చేస్తారు, ఈ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఈ జాబ్ని సెలెక్ట్ చేయాలంటే ఓన్లీ టెస్ట్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. దానిలో వచ్చిన మార్కుల ఆధారంగానే సెలక్షన్ జరుగుతుంది. వన్స్ మెరిట్ జాబితా రెడీ అయిన తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. మెడికల్ తర్వాత డైరెక్ట్గా వీళ్ళకి కాల్ లెటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇచ్చి జాబ్లో అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పరీక్ష విధానం ఎలా ఉంటుంది, అసలు ఈ జాబ్ పరీక్ష విధానం ఏంటి, నెక్స్ట్ దాని సిలబస్ ఏంటి, ఈ వివరాలు కూడా చూద్దాము. పరీక్ష విధానం మనం మాట్లాడుకున్నట్లుగానే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 90 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సమాధానానికి 1 మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గమనించండి, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఎగ్జామ్కి. సో ఆన్సర్ చేసేటప్పుడు అసలు కంప్లీట్గా రాకపోతే దాన్ని వదిలేయడమే మంచిది. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఎలా ఉంటుంది, జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 15 క్వశ్చన్స్, 20 క్వశ్చన్స్ కంప్యూటర్ బేసిక్స్ నుంచి, 20 క్వశ్చన్స్ మ్యాథ్స్ నుంచి, నెక్స్ట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 35 క్వశ్చన్స్, ఇలా మొత్తం 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గ్రేడ్ 3 విషయానికి వస్తే మ్యాథ్స్ నుంచి 25, జీకే అండ్ రీజనింగ్ 25, జనరల్ సైన్స్ 40, జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్, ఇలా మొత్తం 100 మార్క్స్ వరకు 100 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు మన ఛానల్లో, మన యూట్యూబ్ ఛానల్లో ఈ జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, జీకే వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అంటే షార్ట్స్ రూపంలో కానీ, వీడియో రూపంలో కానీ, మీకు క్విజెస్ రూపంలో కానీ ఛానల్లో మీరు చూడవచ్చు. ఇది చదివినట్టయితే ఇంచుమించుగా నేను ఇంకా మొత్తం సిలబస్ అంతా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరైతే ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏదన్నా ఒక వీడియో పెట్టినట్టు మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ కంప్లీట్ సిలబస్ ఏంటో చూద్దాం. మ్యాథ్స్ ఏముంది, మ్యాథ్స్లో సంఖ్యా పద్ధతి, శాతం, లాభం నష్టం, సగటు, నిష్పత్తి, సమయం పని, సమయం దూరం, సరళ చక్రవడ్డీ, బీజగణితం, జామితి, త్రికోణమితి, డేటా ఇంటర్ప్రిటేషన్, ఈ టాపిక్స్ నుంచి అయితే మ్యాథ్స్లో మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ విషయానికి వస్తే అనలాగీస్, కోడింగ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ సీన్స్, నంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, వెన్ డయాగ్రామ్, సెల్లోగ్రామ్, క్లాసిఫికేషన్ అండ్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, వీటి నుంచి అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. జనరల్ సైన్స్ విషయానికి వస్తే భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, నెక్స్ట్ ఇవన్నీ కూడా 10th క్లాస్ స్థాయిలో అయితే ప్రశ్నలు రావడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ విషయానికి వస్తే కరెంట్ అఫైర్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ,
ఎకానమీ, స్పోర్ట్స్, అవార్డ్స్, నెక్స్ట్ టెక్నాలజీ, ఈ రంగాల నుంచి అయితే ప్రశ్నలు అడగటం జరుగుతుంది. కంప్యూటర్ బేసిక్స్, ఈ కంప్యూటర్ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సింపుల్గా స్కోరింగ్ అయ్యే సబ్జెక్ట్ ఇది. కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, ఆపరేటింగ్ సిస్టమ్, నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఈ టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి ఇంజనీరింగ్ డ్రాయింగ్, బేసిక్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, ఫిజిక్స్, ఫండమెంటల్స్, ఇంజనీరింగ్ మెటీరియల్స్, మెజర్మెంట్స్ నుంచి అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం అసలు ఈ జాబ్స్కి సంబంధించిన అన్ని విషయాలను ఆల్మోస్ట్ తెలుసుకున్నాము. నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ సిలబస్ ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ ఎగ్జామ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. దీనికి అఫీషియల్ ఆర్ఆర్బి సైట్లోకి వెళ్ళండి. ఆర్ఆర్బి సైట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది కింద డిస్క్రిప్షన్లో చూసి ఆ లింక్ నుంచి అయితే మీరు సైట్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయి. ఒకసారి రిజిస్టర్ చేసుకోవాలి, ఎవరు కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అయితే, లేదా 2024, 25, 26లో ఆల్రెడీ ఆర్ఆర్బికి అప్లై చేసిన వాళ్ళు అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీరు చేసుకోక్కర్లేదు, డైరెక్ట్గా లాగిన్ అయ్యి ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఎగ్జామ్కి ఇంతకుముందు అప్లై చేయలేని వాళ్ళు, కొత్తగా అప్లై చేసుకుంటున్న వాళ్ళు అయితే ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్కి ఓటీపీ ద్వారా కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అప్లై చేసుకోవాలి. ఈ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇలా ఇక్కడ చూపించిన ఈ వివరాలు అయితే మొత్తం కంప్లీట్గా ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు మీ ఏ జాబ్స్ అయితే ఉన్నాయో, మీరు టెక్నీషియన్ గ్రేడ్ 1కి అప్లై చేస్తున్నారా, 3కి అప్లై చేస్తున్నారా, ఇవైతే మీరు అప్లై చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి ఫైనల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకొని ఒక ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ ఏ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంచుకోవాలి, ఇక్కడ చూడండి. 10th, ఐటీఐ డిప్లొమా, ఆధార్ కార్డ్, క్యాస్ట్, ఇలా ఇక్కడ చూపించిన సర్టిఫికేట్స్ అయితే మీ ఎలిజిబిలిటీస్ని బట్టి మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుని అయితే ఇవ్వడం జరిగింది. కొత్తగా మన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కూడా వచ్చింది కాబట్టి దానికి కూడా మనకి పోస్టులు అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. మెడికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది మనకు వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ పరీక్ష సిద్ధం అవడానికి ఇది చూడండి. అసలు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే కాంపిటీషన్లో ముందుంటారు అంటే ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ చదవండి. నెక్స్ట్ రీజనింగ్, మ్యాథ్స్, ఇవి 2 స్కోరింగ్ సబ్జెక్ట్స్ కాబట్టి వీటిపైన ఎక్కువ దృష్టి కేంద్రీకరించండి. దీని తర్వాత లాస్ట్ ఇయర్ ఇంతకుముందు జరిగిన ప్రీవియస్ ఎగ్జామ్స్ నుంచి క్వశ్చన్స్ చూస్తే మీకు క్వశ్చన్స్ అనేవి ఏ లెవెల్లో వస్తాయి, ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయి. కాబట్టి మీరు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని అయితే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీక్లీ అట్లీస్ట్ 2 మాక్ టెస్ట్ అయినా రాయడానికి ట్రై చేసినట్టయితే మీకు నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కంప్లీట్ డీటెయిల్స్ వచ్చాయని అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి, నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.